إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا من سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا قال الله سبحانه وتعالى في قرآنه الكريم فاذكروني أذكركم قال رسول الله صلى الله عليه وسلم إن مما تذكرون من جلال الله التسبيح والتحليل والتحميد ينأتفن حول الأرش لحن دوي كدوي النحل تذكروا بصاحبها ما يحب أحدكم أن يكون له أو لا يزال له من يذكر به رواه ابن ماجه مسند أحمد. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما ربي زدني علما. ప్రశంసలు, పొగడతలు, గౌరవము, గొప్పతనము, ఘనత, పెద్దరికము సకల లోకాలను సృష్టించి పోషించి మార్గదర్శకత్వం చేసి విచారణ చేసేటటువంటి నిజారాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు మాత్రమే. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాచే ఎన్నుకోబడినటువంటి అత్యుత్తమమైన సందేశహరుల నాయకుడు, మనందరికీ మార్గదర్శకుడు అయినటువంటి ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయ, కరుణ, అనుగ్రహం, శుభాలు, శాంతి కురియాలని ప్రార్థిస్తున్నాను. మరియు ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఆయన సమక్షంలో ఖురాన్ మరియు సున్నతును విశ్వసించి విశ్వాసాల పరంగా, ఆరాధనల పరంగా, సదాచరణల పరంగా శరీరపరమైన జీవితం జీవించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో రాజీ అయినటువంటి ఆయన ప్రత్యక్ష అనుసరులందరూ మరియు వారిని విశ్వాసాల్లో, ఆరాధనల్లో, సదాచరణల్లో, శరీరపరమైన జీవితంలో అనుసరించినటువంటి ఎవరైతే ముస్లింలు వాళ్ళు జీవించలేరో ఈ ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరికీ వారి సమాజ జీవితాన్ని స్వర్గవనాలు చేయాలని, శుభవంతం చేయాలని, ఎవరికైనా ఇలాంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్ష విధించి ఉంటే ఆయన అనుగ్రహం, దయా, కరుణతో క్షమించి వేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు ఇవాళ జీవించి ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానవంతుడు మరియు వారి దగ్గర జ్ఞానం నేర్చుకునేటటువంటి ఉన్నతమైనటువంటి తాలిబేయులు మరియు మనలాంటి సాధారణ ముస్లింలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సలఫు సాలిహీన్ వారి యొక్క విశ్వాసాలు, ఆరాధనలు మరియు సదాచరణలు, చరిత్రపరమైన జీవితం జీవించే సౌభాగ్యం మరియు దాని మీద మరణించే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఇవాటి వరకు మనం చేసినటువంటి అన్ని రకాల ధర్మపరమైన మరియు ప్రాపంచిక జీవితపరమైన అన్ని రకాల నేరాలను, తప్పులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించాలని, ఆయన మన పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని,
మరియు మనందరికీ మంచి మార్గదర్శకత్వం చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ, కరుణ, అనుగ్రహం వలన మనం ఇబ్నుల్ ఖయ్యిమ్ అల్ జౌజియా రహిమహుల్లాహ్ గారి పుస్తకం అల్ వాబిల్ అసయ్యిబ్ ఓ రఫీ అల్ కలీమ్ అత్ తయ్యిబ్, అనంత కరుణామయుని యొక్క స్మరణ, దాదాపుగా 8 అధ్యాయాలను గురించి మాట్లాడుకున్నాం. నా పుస్తకంలో 122 పేపర్లు ఉంది. కాబట్టి ప్రతి విషయం కూడా ఇక్కడ చెప్పబడిందంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణకు సంబంధించిన మరియు స్మరణకు సంబంధించిన అంశాలు. కాబట్టి ఇస్లాం ధర్మం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ మరియు స్మరణకు సంబంధించిన అంశాలు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ అనేటటువంటిది స్మరణకు సంబంధించిన అంశం. కాబట్టి ఇందులో మనం కలిమా తౌహీద్కు సంబంధించిన విషయాలు, ఆరాధన నమాజ్కు సంబంధించిన విషయాలు, మరియు జకాతు ఉపవాసానికి సంబంధించిన విషయాలు అన్ని కూడా మాట్లాడుకున్నాం. ఇకపోతే ఇటువంటి ఎవరైతే స్మరణ అనేటటువంటి విషయాన్ని పరిపూర్ణంగా జ్ఞానపరంగా నేర్చుకోవడం జరుగుతుందో, విశ్వసించడం జరుగుతుందో, మరియు దాని మేరకు ఆచరణ చేయడం జరుగుతుందో, అలాంటి వారికి సంబంధించి ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు అధ్యాయం 9లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయడం, కాబట్టి కరుణామయుని యొక్క స్మరణ చేయడం వలన కలిగేటటువంటి ప్రయోజనాల గురించి మాట్లాడడం జరిగింది. ఫవాయిద్ అల్ జిక్ర్. కాబట్టి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయడం వలన అనంత కరుణామయుడు మనకు ప్రసాదించేటటువంటి 100 కంటే ఎక్కువ లాభాలు, ప్రయోజనాలను గురించి ఆయన తెలపడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ వలన మొట్టమొదట విషయం ఏంటంటే, శైతాన్ అనేటటువంటి వాడు ఎవరైతే మానవుని యొక్క శత్రువు, ఈ శత్రువు మనిషిని నరకంలో తీసుకోవాలనేటటువంటి చాలా రకాల మోసాలు, కుట్రలు ఈ ప్రపంచంలో పన్నుతూ ఉంటాడు. అటువంటి శైతాన్ అనేటటువంటి వాడి నుంచి మనం పరిపూర్ణంగా తప్పించుకోవడం, మరియు ఈ శైతాన్ అనేటటువంటి వాడిని పరిపూర్ణంగా తరిమి కొట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటివరకు 8 అధ్యాయాల గురించిన జ్ఞానం పరిపూర్ణంగా ఉండి ఎవరైతే ఆరాధన చేస్తూ సదాచరణలు చేసేటటువంటి వ్యక్తి, అతని దగ్గర నుంచి శైతాన్ అనేటటువంటి వాడు తరిమి కొట్టబడతాడు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే శైతాన్ అనేటటువంటి వాడిని తరిమి కొట్టడం జరుగుతుందో, ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏం జరుగుతుందంటే, ఇక్కడ అటువంటి వ్యక్తి ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మజ్ఞానాన్ని నేర్చుకునేటటువంటి దానికి సమయం తీయడం జరుగుతుంది. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణకు సంబంధించిన, ఆయన కరుణకు సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకోవడం సులభతరం అవుతుంది. కాబట్టి శైతాన్ అనేటటువంటి వాడు ఈ మానవుని జీవితం, ఈ ప్రాపంచిక జీవితంలోనే ముగించాలని, ఈ ప్రాపంచిక జీవితపు వ్యామోహంలోనే వారిని నాశనం చేయాలని, మరియు నరకానికి తీసుకొని పోవాలని మనిషి చుట్టూ కొన్ని వందల వేల శైతానులు పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా పనిచేసేటటువంటి శైతాలను ఎదుర్కోవాలంటే మనిషి యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోవు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి ఈ ధర్మ జ్ఞానాన్ని అవతరింపజేయడం జరిగింది. అది కూడా మనుషుల్లో నుంచి అత్యంత ఉన్నతమైనటువంటి సందేశహరుల ద్వారా. ఆ సందేశహరుల దగ్గర మళ్ళీ వారి యొక్క ప్రత్యక్ష అనుచరులు అత్యంత ఉత్తమమైనటువంటి జాతి వారుగా అల్లాహ్ తఆలా తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి వారు ఎప్పుడైతే ఇస్లాం ధర్మానికి సంబంధించినటువంటి ఈ విధానాలను పరిపూర్ణంగా అనుసరించడం జరుగుతుందో, అప్పుడు వారి దగ్గర నుంచి శైతాన్ను తరిమి కొట్టడం జరుగుతుంది, మరియు శైతాన్ను అదుపు చేయడం జరుగుతుంది, మరియు శైతాన్ను విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన కరుణ మరియు ఆయన స్మరణతో కలిగేటటువంటి మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే, ఆ మనిషి దగ్గర నుంచి శైతాన్ అనేటటువంటి వాడు పూర్తిగా తరిమి కొట్టబడతాడు. ఇకపోతే ఎప్పుడైతే శైతాన్ అనేటటువంటి వాని దగ్గర నుంచి ఎప్పుడైతే పరిపూర్ణంగా ఆ మనిషికి రక్షణ లభిస్తుందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానంలోకి రావడం జరుగుతుందో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలో పరిపూర్ణతను సాధించడం జరుగుతుందో, అటువంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే, 2వ అంశంలో అపార కరుణాప్రదాత అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సంతోషం అతని హృదయానికి లభించడం దొరుకుతుంది. కాబట్టి ప్రాపంచిక జీవితపు తాత్కాలికమైనటువంటి సంతోషాలు, వ్యామోహాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సంతోషం ఆ హృదయంలో లభించడం, కాబట్టి ఇది అనుభవించినటువంటి వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది తప్ప ఇది ఎవరికి కూడా అర్థం కాదు జ్ఞానం నేర్చుకోకపోతే. కాబట్టి అపార కరుణాప్రదాత రహమాన్ అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సంతోషం ఆ హృదయంలో వస్తుంది, మరియు అటువంటి వాడు
అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను సంతోషపరిచేటటువంటి పనులు చేయడం జరుగుతుంది. మరి అటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను సంతోషపరిచేటటువంటి పనులు చేయడం ఎప్పుడైతే మొదలు పెడతాడో ధర్మపరంగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా అటువంటి దాసులతో విపరీతంగా సంతోషపడడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అపార కరుణ ప్రదాత, ఆ అపార కరుణను మనం పొందడం వలన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను సంతోషపరచడం జరుగుతుంది. ఇకపోతే 3, ఏ హృదయానికైతే సంతోషం లభిస్తుందో అటువంటి హృదయాలకు పూర్తిగా ఆ హృదయం నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విచారము అంటే ప్రాపంచిక జీవితంలో ఏదైతే లభించలేదో దాని మీద మనం పూర్తిగా దానికోసం పరిగెత్తుతూ జీవితం జీవించడం, దీన్ని విచారము అంటారు. ప్రాపంచిక జీవితం మనకు జీవించడానికి అల్లాహ్ తాలా తగినంత ప్రసాదించినా కూడా దాన్ని అత్యధికంగా పొందాలని, దాని వ్యామోహంలో కూరుకుపోవాలని, దాని వలన మనం నరకంలోకి పోవాలని ఎవరైతే ఇటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారో అటువంటి వారు విచారకరమైనటువంటి జీవితంలో ఉన్నారు. కాబట్టి దీన్ని ఇస్లాం పరంగా హమ్ అని అంటారు. మరియు ఏదైతే దుఃఖపరమైనటువంటి జీవితం, ఎప్పుడైతే అతను దేనికోసమైతే ఈ ప్రపంచంలో వ్యామోహంతో బయటికి వెళ్ళడం జరుగుతుందో అది లభించదో, ఆ లభించని దాని కారణంగా అతనిలో వెంటనే దుఃఖం అనేటటువంటిది ప్రవేశించడం జరుగుతుంది. ఇది ప్రతి చోట ప్రతి మనిషిలో జరిగేటటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఎవరికైతే వాడు ఈ ప్రాపంచిక జీవితానికి సంబంధించినటువంటి విచారాలు చేస్తూ ఉంటాడో, భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేస్తూ ఉంటాడో, ఇటువంటి వానికి ఆ లక్ష్యాలు దొరకకపోతే అతను పూర్తిగా దుఃఖంలో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ దుఃఖం ఏదైతే ఉందో అతని జీవితాన్ని పూర్తిగా ఇస్లాం ధర్మానికే దూరం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ వలన మనిషి నుండి ఇటువంటి విచారాలు మరియు ఇటువంటి దుఃఖాలు దూరం అయిపోవడం జరుగుతుంది. ఇకపోతే 4వ అంశంలో, ఇది హృదయానికి ఆనందాన్ని మరియు సంతోషాన్ని మరియు ఉపశమనాన్ని కలుగజేస్తుంది. అటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ వలన ఎప్పుడైతే ఆ హృదయంలో దుఃఖం, ఎప్పుడైతే విచారం అనేటటువంటిది దూరం అయిపోతుందో వెంటనే ఆ హృదయం ఆనందంతో మరియు ఉపశమనంతో సంతోషంతో ఈ ప్రపంచంలో జీవించడం జరుగుతుంది. 5వ అంశంలో, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణతో హృదయానికి మరియు శరీరానికి కూడా బలమైనటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తుంది. కాబట్టి ఏ వయసులో ఎవరు ఉన్నారనేటటువంటిది ఇక్కడ అస్సలు చర్చించలేదు. ఏ వయసులో ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ మరియు ఆయన యొక్క కరుణను పొందడం జరుగుతుందో అటువంటి వారు వారి యొక్క హృదయపరంగా బలంగా ఉంటారు మరియు వారి యొక్క శరీర పరంగా కూడా బలంగా ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారికి ప్రసాదించేటటువంటి ఒక అనుగ్రహం. ఇకపోతే 6, ఎవరైతే ఈ విధమైనటువంటి విధానంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేస్తారో ఆయన యొక్క కరుణ పొందడం వలన వారి యొక్క ముఖాలు మరియు వారికి సంబంధించినటువంటి హృదయాలు ప్రకాశవంతంతో వెలిగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రకాశవంతంతో వెలిగిపోవడం వలన అతను ధర్మజ్ఞానం నేర్చుకోవడం చాలా సులభతరం అయిపోతుంది. కాబట్టి ధర్మజ్ఞానం నేర్చుకోవడం అనేటటువంటి దానికి ఈ హృదయం వెలిగిపోవడం మరియు ప్రకాశవంతం కావడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక దీపాన్ని మనం ఎప్పుడైతే దాన్ని వెలిగేటట్లు చేయగలం జరుగుతుందో అంధకారం అనేటటువంటి దూరం అవుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జ్ఞానంతో హృదయాన్ని ఎప్పుడైతే మనం వెలుతురుగా చేసుకుంటామో అప్పుడే అజ్ఞానం, మార్గభ్రష్టత్వం మరియు మూర్ఖత్వం అనేటటువంటి ఈ చీకట్లను, అంధకారాలను అది దూరం చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి ప్రాపంచికపు అంధకారంలో జీవిస్తూ ఉంటాడు, పరలోకంలో ఎప్పుడు కూడా వెలుగుతూ అతను జీవించాలా అనేటటువంటి పరిస్థితి అతనికి ఉండదు. కాబట్టి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరి ముఖాన్ని మరియు ఎవరి హృదయాన్ని ప్రకాశవంతం చేయడం జరుగుతుంది అంటే అతను ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ మరియు దాంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణను పొందేటటువంటి వాడే ఉండాలి. 7, ఇటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మపరమైనటువంటి జీవనోపాధిని సంపాదించడాన్ని సులభం చేయడం జరుగుతుంది. కాబట్టి రిజ్క్ అనేటటువంటిది కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణతో ముడిపడి ఉంది. కాబట్టి ఇటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి జీవనోపాధిని ధర్మపరమైనటువంటి జీవనోపాధిని, ఆ ధర్మపరమైనటువంటి జీవనోపాధి ఖురాన్ సున్నత్ మేరకు అతను ఎటువంటి తప్పులు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా తను చేసేటటువంటి ఆ పని ద్వారా తను ఖచ్చితంగా సంతృప్తిగా అతని హృదయాన్ని కలిగి ఉండేటటువంటి జీవితాన్ని ఇక్కడ అల్లాహ్ తాలా ప్రసాదించడం జరుగుతుంది. 8, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ చేసేటటువంటి వారిని అది గౌరవంతో, కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ చేసేటటువంటి వారిని ఆ స్మరణ అనేటటువంటిది గౌరవంతో నింపుతుంది. కాబట్టి
ఇవాళ ప్రపంచంలో సంపదతో ప్రజల యొక్క గౌరవాన్ని సంపాదించాలని చాలా మంది అజ్ఞానులు, మూర్ఖులు ఈ విధంగా ప్రపంచంలో వారు పరిశ్రమ చేయడం జరుగుతోంది. ఇక్కడ ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేయడం జరుగుతుందో అటువంటి వారి హృదయం గౌరవంతో నిండిపోతుంది, తను తాను గౌరవించుకోవడం జరుగుతుంది. మరియు ఆ విధంగా ఎవరైతే స్మరణ చేయడం జరుగుతుందో అటువంటి వారిని కూడా గౌరవించడం జరుగుతుంది. మరియు అటువంటి వారికి ఆ స్మరణ వలన పరిపూర్ణమైనటువంటి హృదయపు తీయదనం లభిస్తుంది. కాబట్టి హృదయపు తీయదనం అనేటటువంటిది అనుభవించే వారికి తప్ప ఎవరికి అర్థం కాదు. కాబట్టి స్వచ్ఛమైనటువంటి సల్ఫీలను అర్థం చేసుకోవాలన్నా, సల్ఫీ విధానాన్ని అర్థం చేసుకోవాలన్నా ఈ విధమైనటువంటి హృదయపు విశ్వాసపు తీయదనం ఉంటే తప్ప సత్యమైనటువంటి సల్ఫీలను మనం ఈ ప్రపంచంలో ఎప్పుడూ గుర్తించలేము. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తేజస్సుతో ఆ హృదయాన్ని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ హృదయానికి తేజస్సుతో ఒక అందమైనటువంటి విధానంతో ఈ ప్రపంచంలోని నేరాలను, తప్పులను, అసత్యాలను మరియు అసత్యపు మనుషులను అర్థం చేసుకొని వారికి దూరంగా ఉండే శక్తి, మరియు ఈ ప్రపంచంలో ఏదైతే సత్యం ఉందో, సత్యమైనటువంటి మనుషులు ఉన్నారో అటువంటి వారిని అర్థం చేసుకొని అటువంటి వారితో వారి యొక్క సాంగత్యము, సంబంధాలు, వివాహాలు ఇవన్నీ కూడా జీవితానికి సంబంధించినటువంటి నేర్పే సౌభాగ్యం లభిస్తుంది. 9 ఈ విధమైనటువంటి ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణతో చేయడం జరుగుతుందో అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద అత్యధికమైనటువంటి ప్రేమ హృదయంలో కలుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ విధానంతో ఉంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారికి అత్యధికమైనటువంటి ప్రేమను హృదయంలో తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రేమ ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తయారు చేయడం జరుగుతుందో అది ఇస్లాం ధర్మానికి సంబంధించినటువంటి ఆత్మగా, ఇస్లాం ధర్మానికి సంబంధించినటువంటి ఆత్మనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమగా ఇక్కడ ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారు తెలపడం జరిగింది. కాబట్టి అల్లాహ్ తాలా మనకు ఒక ఆత్మ ప్రసాదించడం జరిగింది మనం జీవించడానికి. కానీ ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే హృదయాన్ని సృష్టించడం జరిగిందో ఆ హృదయంలోని ప్రేమ కారణంగా, ఆ ప్రేమతో ఏదైతే అతను ఇక్కడ ధర్మపరమైన జీవితం జీవిస్తుంటాడో అటువంటి వానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అది ఇస్లాం ధర్మపైనటువంటి ఆత్మగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రూహ్ అల్ ఇస్లాం అనేటటువంటిది ఎక్కడైతే ఏ వ్యక్తి హృదయంలో అయితే తయారవుతుందో అతని యొక్క ధర్మానికి అది కేంద్ర బిందువు అయిపోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి హృదయంలో ఎప్పుడైతే ఇటువంటి ప్రేమ అనేటటువంటిది కలుగుతుందో ఆ ప్రేమ అనేటటువంటిది అతని యొక్క ఆ హృదయపు ఆత్మ అయిపోతుందో అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆనందం వైపు, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సాఫల్యం స్వర్గం వైపునకు అది అతన్ని ప్రయాణం చేసేటట్లు చేస్తుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన అనేటటువంటి వాటి వైపునకు అతని జీవితం ఒక ఖచ్చితత్వంతో నడుస్తూ ఉంటుంది, సత్యమైనటువంటి సలఫీలతో. అటు ప్రపంచంలో పనికిరాని చెత్త చెదరానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఉంటారు. బాహ్య రూపంలో ముస్లింలని కనపడుతూ ఉంటారు. వారి యొక్క అంతర్గత రూపంలో వారి దగ్గర ఎక్కడా కూడా జ్ఞానానికి సంబంధించిన అంశాలు ఉండనే ఉండవు. కాబట్టి బాహ్యపరమైనటువంటి రూపాలతో, బాహ్యపరమైనటువంటి ఇస్లాంతో, బాహ్యపరమైనటువంటి విధానంతో జీవించేటటువంటి వారంతా కూడా కపట విశ్వాసులుగా పరిగణించబడతారు. కాబట్టి అంతర్గత జ్ఞానంతో, అంతర్గతంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమతో, అంతర్గతంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలను జ్ఞానపరంగా ఆరాధన అంటే పరిపూర్ణంగా మొత్తం జీవితం అంతా కూడా అందులో ఉంది. అల్లాహ్ తాలా తెలిపినటువంటి ప్రతి సత్కార్యం కూడా ఆరాధనగా పరిగణించబడుతుంది. ఆయన కొరకే ఆ సత్కార్యాన్ని మనం చేయడం వలన ఆ ఆరాధనను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతిఫలంగా మార్చడం జరుగుతుంది. కాబట్టి ఏ విషయంలో మనం తప్పుపోయినా, పొరపాటు పోయినా, ధర్మ జ్ఞానంలో మనం లోట్లో ఉన్నా అటువంటి వారికి ఈ పరిస్థితి ఉండదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ అనేటటువంటిది అటువంటి వారికి స్థిరత్వాన్ని ప్రసాదించడం జరుగుతుంది. ఈ సబబ్ అల్ ముహబ్బత్ కారణంగానే ఆ హృదయాల్లో స్థిరత్వం లభిస్తుంది. ఆ స్థిరత్వం కారణంగా అతని ధర్మాన్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది, సదాచరణలను అర్థం చేసుకోవడం జరుగుతుంది, ఎలా జీవించాలో అతనికి అర్థమైపోతుంది. అదేవిధంగా అతను తన వ్యాపారపరమైన జీవితం, తన యొక్క భార్యాబిడ్డలను కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి హృదయం లేని వారంతా కూడా బాహ్యపరమైనటువంటి ఇస్లాం అనేటటువంటి దాంతో వారి జీవితాన్ని కేవలం ఈ ప్రాపంచిక వ్యామోహం అంటే తినడం, తాగడం మరియు అనుభవించడం కోసం మాత్రమే జీవించడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణకు సంబంధించిన అంశం మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణకు సంబంధించిన అంశం అర్థం చేసుకునేటటువంటి శరీరాలు, అర్థం చేసుకునేటటువంటి శ్రమ చేసేటటువంటి సమయాన్ని మనందరూ ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا من سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد కాబట్టి ఏదైతే సబబ్ అల్ ముహబ్బత్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ అనేటటువంటిది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమ పొందడము అనేటటువంటి దానికి కారణం. కాబట్టి ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమను పొందాలనుకుంటున్నారో అటువంటి వారు తాము చేసేటటువంటి ఈ జిక్రుకు సంబంధించినటువంటి జీవితంలో స్థిరంగా ఉండాలి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణకు సంబంధించిన జీవితం అది స్థిరంగా చేసుకోవాలి. మరియు అటువంటి వారు ఈ పాఠం ఏదైతే ఉందో ఈ జ్ఞాపకం చేసుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జ్ఞానంలోని ఒక భాగము అని అర్థం చేసుకోవాల్సిన ఒక పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఎవరైనా విద్యావంతులు శిక్ష అనేటటువంటిది విద్యాభ్యాసం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుందంటే అక్కడ ఎవరైతే లేరో దాన్ని నేర్చుకునే పరిస్థితి ఆ శరీరాల్లో లేదో ఆ హృదయాల్లో లేదో అటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమకు నోచుకోలేదు అని అర్థం. కాబట్టి దీన్ని ఒక పాఠంగా మరియు దీన్ని ఒక ఆరాధనగా మరియు దీన్ని ఒక గొప్ప సదాచరణగా ఇక్కడ తెలపడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ అనేటటువంటిది ప్రేమ అనేటటువంటి ద్వారాన్ని తెరవడం జరుగుతుంది. మరియు అతనికి సత్యమైనటువంటి మరియు గొప్ప ఈ ధర్మం అర్థమయ్యేటట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఉండరో ఈ ప్రపంచంలో ధర్మాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు. శైతాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్వర్గాన్ని పోగొట్టుకొని ప్రపంచంలో ఒక దారుణమైన పరిస్థితిలో జీవితాన్ని జీవిస్తాడు. ఆదం అలైహిస్సలాం గారి దగ్గర నుంచి చిట్ట చివరి మనిషి ఎవరైతే ఈ ప్రపంచంలో చనిపోయేంత వరకు వాడు ఒక గందరగోళంలో అల్లకల్లోలంలో ఎటువంటి సుఖం ఎటువంటి పరిస్థితిలో వాడు జీవిస్తూ ఉంటాడంటే వాడు అందరినీ నాశనం చేయాలనేటటువంటి ఆ తలంపుతో మాత్రమే జీవితం జీవిస్తూ ఉంటాడు తప్ప ఆ గొప్ప సమయాన్ని అల్లాహ్ తాలా ఇచ్చినటువంటి దాన్ని వాడు ఎప్పుడు వినియోగించుకునే పరిస్థితే ఉండదు. కాబట్టి ఇక్కడ ఒక మనిషికి అల్లాహ్ తాలా ప్రసాదించినటువంటి ఆ చిన్న జీవితాన్ని కూడా గందరగోళంలో అంధకారంలో ఆందోళనల్లో ఈ ప్రాపంచిక జీవితం పనికిరానటువంటి ఈ మనుషుల్లో గడుపుతూ ధర్మజ్ఞానం నేర్చుకోక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ గురించి తెలుసుకోక దానికి సంబంధించిన విధానాలు లేక మేము కరెక్ట్ గానే ఉన్నాంలే అని అనుకుంటూ మూర్ఖత్వంతో అజ్ఞానంతో బలవంతంతో ధర్మ జ్ఞానానికి దూరం కావడం ఇటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమ అనేటటువంటి ద్వారము తెరవబడదు. కాబట్టి 10వ నెంబర్లో ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారు ఏమంటారంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గురించినటువంటి జ్ఞానపూర్వకమైనటువంటి బుద్ధితో గమనించేటటువంటి పరిస్థితి ఇక్కడ ఒక దాసునికి లభిస్తుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను అర్షు పైన ఉన్నటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను తన జ్ఞానంతో మరియు తన బుద్ధితో చూస్తున్నట్లుగా అతడు తయారయ్యే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ఈ జ్ఞానానికి ఉండేటటువంటి ఆ శక్తి సామర్థ్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తిని అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను తన జీవితం అంతా గడిపేంత వరకు కూడా చూస్తున్నట్లుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తూ ఉన్నాడు. నేను ఈ ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు వ్యతిరేకమైన జీవితం జీవించకూడదు అనేటటువంటి పరిస్థితి అతని హృదయంలో తయారవుతుంది. ఆ విధంగా అతను తన్ను తాను సంస్కరించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అతను తనను ఆరాధన శ్రేష్టతతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను చేరాలనేటటువంటి మార్గాలను సులభం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి బాబ్ అల్ ఇహ్సాన్ అనేటటువంటి పరిస్థితి అతను నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను చూస్తూ ఉన్నాను మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను చూస్తూ ఉన్నాడు అనేటటువంటి అంశం అతని హృదయంలో ఈ పరిపూర్ణమైనటువంటి స్మరణ మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ అనేటటువంటిది లభించినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇక మిగతా విషయాల్లో ఎప్పుడు అటువంటి పరిస్థితి ఆ హృదయంలో ఉండదు. కాబట్టి ఇక ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణను నిర్లక్ష్యం చేస్తే అటువంటి వారు ఇటువంటి స్థానాన్ని చేరుకోవడానికి వారు ఎప్పుడూ కూడా ముందుకు రాలేరు. కాబట్టి ఎక్కడ కూడా జీవితంలో కూడా వారికి అల్లకల్లోలం ఆందోళన ఆరాధన కూడా సరిగా జరగదు. అల్లకల్లోలం ఆందోళన వారి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే శైతాన్ ఏ విధంగా ఆందోళన అల్లకల్లోలంలో జీవిస్తూ ఉంటాడో అలాగే ఉంటుంది. ఎటువంటి స్థిరత్వం అక్కడ ఉండదు ఆ మనిషికి. మరియు ఎటువంటి పరిస్థితి అతని దగ్గర ఆ
అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను రాజీ చేసుకునేటటువంటి పరిస్థితి అక్కడ ఉండనే ఉండదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన యొక్క శ్రేష్టతతో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ యొక్క శ్రేష్టతతో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను చూస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను చూస్తూ ఉన్నాడు అనేటటువంటి పరిస్థితి అతని హృదయంలో అతను చచ్చిపోయేంత వరకు కూడా అలాగే అవుతుంది. లేకపోతే చివరగా 11వ అంశంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ గురించి ఏమంటున్నాడంటే, ఎవరైనా ఇటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణకు దూరంగా ఉంటే అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ వాడి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని మళ్ళీ ప్రాపంచిక జీవితానికి బానిసైపోయి ఆ ప్రాపంచిక జీవితంలో భవిష్యత్తులో ఏదేదో చేయాలనే ఆలోచనలు కలిగి ఉంటే ఇటువంటి జ్ఞానానికి తిరిగి రాలేవు. కాబట్టి ప్రాపంచిక జీవితాన్ని తగినంతగా మన యొక్క స్వర్గానికి మనం వెళ్ళేటటువంటి విధానంగా మనం దాన్ని తయారు చేసుకోవాలి. అంతే తప్ప మనం అహంకారంతో, మూర్ఖత్వంతో, అజ్ఞానంతో అల్లాహ్ తాలా సంపద ప్రసాదిస్తున్నాలే అని దాని వెంట మనం పడిపోవడం, దాని వెంట పడిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆ స్మరణకు దూరం కావడం అనేటటువంటి విషయంలో ఆ వ్యక్తి అతని యొక్క హృదయాన్ని చంపుకోవడం జరుగుతుంది. ఏ విధంగా ప్రాపంచికపు వ్యామోహంలో ఎవడైతే జీవిస్తుంటాడో వాడి హృదయం చచ్చిపోతుంది. జ్ఞానాన్ని ప్రేమించలేడు, జ్ఞానవంతులను ప్రేమించలేడు. కేవలం మూర్ఖత్వంతో అతను పండుకునేటప్పుడు నేను జ్ఞానవంతునే, నేను సెల్ఫీనే అని చెప్పుకోవడం తప్ప అతని దగ్గర ఎటువంటి జ్ఞానం కూడా ఉండదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణను తిరిగి ఈ హృదయం సహజంగా ఎప్పుడైతే పొందడం జరుగుతుందో, దాని వైపుకు రావడం జరుగుతుందో అటువంటి వ్యక్తులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను అంటే చూసేటటువంటి ఆ సౌభాగ్యపు జీవితం వైపు నాకు మార్గదర్శకత్వం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి ఆపదల్లో, కష్టాల్లో, విపత్తుల్లో బాధపడుతూ ఉంటే అతనికి సంబంధించినటువంటి సురక్షితమైన స్థానము, ఆశ్రయము, సురక్షితమైనటువంటి స్వర్గధామాన్ని అతను పోగొట్టుకుంటూ ఈ ప్రాపంచిక, తాత్కాలిక, పనికిరానటువంటి ఈ జీవితాన్ని జీవించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ వైపునకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిరిగి రావడానికి కూడా మనకు అందరికీ అవకాశాన్ని ప్రసాదించడం జరుగుతూ ఉంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణతో అల్లాహ్ తాలా యొక్క శరణు, అల్లాహ్ తాలా యొక్క రక్షణ మరియు అతనికి హృదయానికి సరైనటువంటి మార్గదర్శకత్వము, అతను స్వర్గానికి వెళ్ళేటటువంటి దిశ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని కొరకు అలాగే ఉంచడం జరుగుతుంది. కాబట్టి చివరగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ దాసుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణలోకి తిరిగి రావడం జరుగుతుందో అటువంటి వారికి కష్టాలను, బాధలను, ఆపదలను అటువంటి మార్గాల నుండి విడుదల చేయడం జరుగుతుంది, దూరం చేయడం జరుగుతుంది. మరియు అతన్ని తిరిగి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్వర్గంలో ప్రవేశించేటటువంటి ఆ మార్గం వైపునకు తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏదైతే మనం ఇక్కడ 100 ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్మరణ చేయడం వలన కలిగేటటువంటి లాభాలను గురించి మాట్లాడుకుంటున్నామో 11 మాత్రమే మనం మాట్లాడుకున్నాం. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా జ్ఞానం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ జ్ఞానం నేర్చుకునే సౌభాగ్యం మరియు ఆ ప్రాపంచిక జీవితంలో అహంకారంతో, మూర్ఖత్వంతో, అజ్ఞానంతో తమ సమయాన్ని వృధా చేసుకునేటటువంటి పరిస్థితి నుంచి దూరం చేసి మనందరికీ సల్ఫీ ధర్మాన్ని నేర్చుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించి దాని మేరకు ఒకరికి ఒకరు ప్రేమతో ఈ ధర్మం మీద ఆరాధన మరియు సోదరభావంతో ప్రేమతో జీవించే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఇబాదల్లా రహ్మని వ రహ్మకుముల్లా ఇన్నల్లాహ యఅమురుకుం బిల్ అద్లి వల్ ఇహ్సాని వ ఈతాయి దిల్ ఖుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వల్ బగ్ వ యఇదుకుం లఅల్లకుం తదక్కరూన్ వలా జిక్రుల్లాహి తఆలా ఔలా వ అజల్ వ అతమ్ వ అక్బర్.